ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినం యొక్క వాగ్దానము, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దుష్టుని జయించాలంటే దేవుని యొక్క వాక్యము మన యందు నిలిచి ఉండాలి. అనగా వాక్య సమృద్ధి మనలో లేకుండా దుష్టుని మనము ఓడించలేం. దుష్టుడు అనగా ఎవరు, ఈ దుష్టుడు ఎక్కడ ఉంటాడు అని మన బైబిల్ గ్రంథమందు పరిశీలన చేసినట్లయితే వాక్యం ఈ విధంగా చలవిస్తున్నది: మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని మనము ఎరుగుదుము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఈ లోకమంతయు దుష్టుని యందున్నది. దుష్టుడు అనగా అపవాది, సాతాను యందున్నది. అందుకనే యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు సాతాను ఈ లోక రాజ్యములన్నీ ఆయనకు చూపించుచు, నీవు నాకు సాగిలపడి మ్రొక్కిన ఎడల నేను ఈ రాజ్యములని నీకు ఇస్తానన్నది. వెంటనే యేసయ్య వాక్యం వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాట ద్వారా, వ్రాయబడిన వాక్యము ద్వారా వాడిని జయించినట్లుగా, వాడు అక్కడి నుంచి వెడలిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దుష్టుడు ఓడిపోవడానికి మార్గం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము మీలో నిలిచి ఉండాలి. మీరు వాక్యమును చదవాలి. వాక్యమును మీరు ఉచ్చారణ చేసినప్పుడు ఈ దుష్టుడు సాతాను లోకములో ఉన్నాడు, వాడు మీలోనికి రాకుండా, మీ కుటుంబంలోనికి రాకుండా మీరు అడ్డు కట్టవేయగలరు. అది ఒకటి ప్రార్థన ద్వారాను, రెండవది వాక్యము మీ యందు నిలిచి ఉండుట ద్వారా మాత్రమే జరుగుచున్నది. అంతేకాదు, కీర్తనాకారుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని కీర్తన 1:1 ఆయన చెబుచున్నాడు. ఎందుకు దుష్టుల ఆలోచన? ఈ దుష్టుల యొక్క ఆలోచనయే ఆ దుష్టునిది. ఆ దుష్టుడు ఎవరనగా సాతాను. ఎవరైతే దుష్టులుగా మన కంటికి కనబడుతున్నారో వారిలో సాతాను యొక్క ప్రవేశము, నివాసము వారిలో ఉన్నదని మీరు గమనించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దుష్టుని జయించు మార్గము, సాతాన్ని ఓడించు ఆయుధము దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, అది చుత్త లాంటిది, రెండంచుల వాడిగల ఖడ్గము లాంటిది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుచున్నంత మట్టుకు దూరుచు, శోధించుచు, పరిశోధించు శక్తి గలది దేవుని యొక్క వాక్యము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క వాక్యమునకు సమయమిమ్మో, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు నీ సమయాన్ని హెచ్చించుమో, దేవుడు నీ జీవితంలో జయ జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే యేసయ్య ఇలాగూ తెలియజేస్తున్నాడు: క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలిచి ఉంటే మీరు దుష్టుని జయించగలరు. లోకమంతయు దుష్టుని యందున్నది, లోకము దుష్టుని యొక్క స్వాధీనంలో ఉన్నది. ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎప్పుడైతే ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా నివాసము చేస్తుందో, ఆ వాక్యం మీలో నిలిచి ఉంటుందో, అప్పుడు మీరు అన్ని విషయాల్లో జయ జీవితాన్ని సాధించగలరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది నీకు జయాన్ని ఇవ్వలేకపోతుంది నీ జీవితంలో? దేన్ని నువ్వు జయించలేకపోతున్నావు? వ్యాధి, బాధ, ఏ సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు? నేడే ప్రార్థన చేయి. రెండవది, దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నీలో నివాసం చేయునట్లుగా మీరు ఆ వాక్యమును ధ్యానించండి, చదవండి. తప్పక దేవుడు మీకు అన్ని విషయాల్లో జయమునిస్తాడు. జయ క్రీస్తు ఆయన. వాక్యమందు జయమున్నది. వాక్యము ద్వారా మీరు దుష్టుని జయించగలరు. వాక్యము ద్వారా మీ జీవితాల్లో అద్భుతాలను మీరు చూడగలరు. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని నడిపించేది, బలపరిచేదిగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే ప్రార్థించండి. దేవుని వాక్యం మీలో నివసించున్నట్లుగా
మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో అద్భుతము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, క్రీస్తు వాక్యము లేక దేవుని యొక్క వాక్యం ఎవరెందు నిలిచి ఉన్నదో వారు దుష్టుని జయించి ఉన్నారనియు నీ వాక్యం చలవించుచున్నది. యేసయ్యా నీకు స్తోత్రం. నీ బిడ్డల జీవితంలో జయ జీవితమునకు 2 కారణములు. 1 ప్రార్థన చేయుట, 2వది వాక్యమును చదివి సమృద్ధిగా ధ్యానించి దాన్ని సమృద్ధిగా నివాసం చెయ్యునట్లుగా హృదయములో పదిలిపరుచుకొనుట. అట్టి ధన్యత నీ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించి వారి జీవితాలు వారు అడుగుతున్న ప్రతి విన్నపాన్ని ప్రతి విషయంలో కూడా మీరు గొప్ప జయమును విజయమును అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.